శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, ఆదాము పాపము చేసి దేవుని సాన్నిధ్యానికి రావడానికి భయపడి చెట్టు చాటున దాగుకున్నాడు. తోటలో దేవుని స్వరము వినినప్పుడు దేవుని ముందుకు రాలేదు కదా, నీ స్వరము విని భయపడి నేను దాగుకున్నాను అన్నాడు. కారణమేంటో మనకు తెలుసు. పాపము ఆదాముని దేవుని ముందుకు రాకుండా భయకంపితుణ్ణి చేసింది. ఈ రోజున చాలామంది ఆదాము వలె మేము దేవుని సన్నిధికి రావాలంటే భయపడుతున్నాము అనేవారు ఉన్నారు. కొందరు ప్రభు బలలో చేయి పెట్టాలంటే భయపడి దూరంగా పారిపోతూ ఉన్నారు. ప్రియమిత్రులారా, ఏదో ఒక శోధన గడియలో వద్దు వద్దు అనుకుంటూనే దుష్టుని శోధన చేత భ్రమపరచబడి దేవునికి విరోధమైన కార్యాన్ని చేసి పాపం చేశావా? పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రభువా నా పాపాన్ని పరిహరించు అని అడిగినా ఇంకా నా పాపాన్ని దేవుడు క్షమించాడో లేదో అనే మీమాంసలో సందేహంలో చాలామంది ఉండిపోయారు. ప్రియమిత్రులారా, మనము దేవుని ముందుకు రావడానికి భయపడుతూ పిరికితనంతో ఆగిపోవద్దు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట అన్నాడు కదా, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదు. దేవుని కృపాసనమునొద్దకు చేరేవారు ధైర్యముతో చేరాలి. నీకు ధైర్యం ఎలా వస్తుంది? నీకు ధైర్యం రావడానికి దేవుని యొక్క మనసు ఎలాంటిదో గ్రహించిన నాడే ధైర్యముగా ప్రభు ముందుకు రాగలుగుతాం. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ప్రభు బలలో పాలుపంపులు పొందడానికి గాని, ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభుని ఆరాధించడానికి గాని, మోకాళ్ల ప్రార్థనలో ప్రభుని కలుసుకోవడానికి గాని ధైర్యము చెడిన వారై దూరంగా నిలబడిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ప్రియమిత్రులారా, భయపడి దూరంగా నిలబడొద్దు. నీవు చేసిన పాపానికి దేవుని సన్నిధిలో నీవు పొందిన పశ్చాత్తాపం చాలు. నీ పాపములను ఆయన క్షమించి వేశాడు అనే వాస్తవాన్ని నువ్వు గ్రహించాలి. దేవుడు అనుగ్రహించే క్షమాపణ ఎంత ఉన్నతమైందో తెలుసా? ఒక్కసారి ఆయన నీ పాపాలను క్షమిస్తే ఇక అవి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అంటూ ఉన్నాడు. ఏ కారణంతో క్షమిస్తాడు? క్షమించడానికి హేతువేంటి? ఇదే ఇర్మియా గ్రంథానికి సంబంధించినటువంటి వచనాలను పౌలు ఎత్తి చెబుతూ ఇలా అన్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనను. దేవుడు మన పాపాలను క్షమించడానికి ఆయన దయే కారణం. దేవుని దయను, దేవుని కనికరాన్ని, దేవుని కృపా మహదైశ్వర్యాన్ని నమ్మినవారు ఆయన అనుగ్రహించేటువంటి పాపక్షమాపణను అనుభవించగలుగుతారు. ఒక్కసారి నీ పాపాలు ప్రభు క్షమించాడు అంటే ఇక జీవితకాలంలో ఇక ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోకుండా నీ పాపపు మూటను సముద్రపు అగాధములో పడవేసే దేవుడు ఆయన. ఇంత కృపగలిగిన దేవుణ్ణి ఎందుకు అనుమానిస్తావు? ధైర్యంతో కృపాసనం వద్దకు రా. పశ్చాత్తాపంతో ప్రార్థించి ప్రభు బల్లలో పాలుపంపులు పొంది ధన్యుడవవు. దేవుడట్టి భాగ్యమును సమృద్ధిగా నీకు అనుగ్రహించి సంపూర్ణమైన ఆనందముతో ప్రభు సన్నిధిలో జీవించే కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.